ఏం చెప్పండి పడేది హలో మామ, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో వచ్చేసి భీమవరం పక్కనే ఉన్న గునిపూడి అనే ఒక ఊర్లో అయితే చిన్న ఫిష్ మార్కెట్ అయితే ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. సో ఇదైతే గునిపూడి రోడ్ అనమాట. ఇప్పుడైతే మనం గునిపూడి రోడ్ లో ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ పక్కనే అమ్ముతా ఉంటారు. సో ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ లెఫ్ట్ లో కొంతమంది కనిపిస్తున్నారు కదా, వాళ్ళే అనమాట అమ్మేది. సో మొత్తానికి మనం అయితే గునిపూడిలో ఉన్న చేపల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏమేమి చేపలు ఉన్నాయి అనేది ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం. ఈలోపు మీరైతే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి అయితే వస్తుంది. ఏం చెప్పండి పడేది సో మా చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి. కొరమేండ్లు, గొరకలు, ఇలా కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి అనమాట. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మాక్సిమం అన్ని లైవే ఉంటాయి చేపలు వచ్చేసి. ఈ కొరమేండ్లు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు వీళ్ళు. ఎంతో కనుక్కొని లాస్ట్ లో అయితే చెప్తాను. మీరు అయితే వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. సో విన్నారు కదా, కేజీ కొరమైన వచ్చేసి 300 రూపీస్ అంట. ఎక్కువగానే చెప్తున్నారు మావా కాస్ట్ వచ్చేసి. ఈ కొరమైన కాస్ట్ ఎందుకంత ఎక్కువ రేట్ చెప్తున్నారో తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి మావా. సో ఇంకా కొంచెం ఫ్రంట్ కి అయితే వెళ్ళి ఏమేమి చేపలు అయితే ఉన్నాయో చూద్దాం. సో వీళ్ళైతే ఎక్కువ రకాల చేపలు కూడా ఏమి అమ్మట్లేదు. కొరమేండ్లు, గొరకలు, అలానే చెప్పలు అయితే అమ్ముతున్నారు అనమాట. సో ఇవి అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంతకు మించి ఇంకెక్కువగా వేరే రకాలు ఏమీ లేవన్నమాట. కొరమేండ్లు కాస్ట్ ఎక్కువగా ఉంది కదా, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది అంట ఈ కొరమేను. అందుకని చెప్పి కొరమేండ్లు ఎక్కువగా అమ్ముతున్నారు వీళ్ళు. వేరే రకాల చేపలు కూడా అంత ఎక్కువగా అయితే ఏం లేవన్నమాట వీళ్ళ దగ్గర. సో మార్కెట్ కూడా అంత పెద్ద మార్కెట్ అయితే కాదు మావ. ఇది వచ్చేసి మనకు తెలిసి గునిపూడి వాళ్ళు కూడా భీమవరంలో ఉన్న చేపల మార్కెట్ గా వస్తారనుకుంటా చేపలు అవి తీసుకోవడం. సో ఇక్కడ కూడా చేపలు చేసి ఇచ్చే వాళ్ళు అయితే ఉన్నారు మావ. మనం కొనుక్కున్న చేపలన్నీ ఇక్కడే చేసి ఇచ్చేస్తారు అనమాట డబ్బులు ఇస్తే. సో మా ఈ కాలం కనిపిస్తుంది కదా, ఈ కాలం మీద ఉన్న బ్రిడ్జ్ డౌన్ లోనే అమ్ముతా ఉంటారు అనమాట గునిపూడిలో. మార్కెట్ అయితే చిన్నదే మావ, అంత పెద్ద మార్కెట్ కూడా అయితే కాదు. సో వీళ్ళంతా ఏంటంటే చెరువుల్లో పట్టిన చేపలు అయితే కాదనమాట. ఇవి వచ్చేసి బయట కాలువలు అవి ఉంటాయి కదా, కాలువల్లో అట్లా అయితే పట్టుకుంటారు అనమాట. అక్కడ పట్టుకుని లైవ్ చేపలే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మాక్సిమం అన్ని ఫ్రెష్ గా ఉంటాయి చేపలు వచ్చేసి. సో ఈ మార్కెట్ చూడడం అయిపోయిన తర్వాత ఇదే గునిపూడిలో ఒక శివాలయం అయితే ఉంటుంది, చాలా ఫేమస్ అది. సో ఆ శివాలయం అయితే చూపిస్తాం మీకు. వీడియోని అయితే స్కిప్ చేయకండి మావ, లాస్ట్ వరకు అయితే చూడండి. సో చూసారు కదా, ఇదనమాట గునిపూడి ఫిష్ మార్కెట్ అయితే. సో మీకైతే ఇందాక చెప్పాను కదా, గునిపూడిలో బాగా ఫేమస్ అయిన శివాలయం అయితే ఉందని చెప్పి. ఆ శివాలయం దగ్గర కూడా అయితే వెళ్దాం ఇప్పుడు. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే వీడియోకి ఒక లైక్ కూడా అయితే వేసుకోండి. ఇక్కడ కనిపించేది వచ్చేసి గునిపూడిలో ఉన్న పెద్ద చర్చ్ అనమాట. చాలా పెద్ద చర్చ్ మావ ఇది. చూడడానికి కూడా చాలా బాగుంటది, లోపల కూడా చాలా బాగుంటది. చర్చ్ లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి మావ. లోపల ఎలా ఉంటుందో కూడా చూడడానికి కుదిరితే ట్రై చేద్దాం. సో గైస్ ఇక్కడైతే చూడండి, ఐ లవ్ గునిపూడి అని చెప్పి మన అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే ఉందన్నమాట. సో స్టాచ్యూ కూడా బాగుంది మామ, బాగా అయితే డిజైన్ చేశారు.
సో గైస్ ఇప్పుడైతే మనం ఇందాక నుంచి చెప్పుకున్న గునిపూడి శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అయితే ఉంటది. సో ఇక్కడ దగ్గరలోనే అయితే ఉంటది, ఎదురుగా కనిపిస్తుంది కదా ఇక్కడ అనమాట గునిపూడి శివాలయం. ఇప్పుడైతే దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తా చూడండి ఎలా ఉంటది ఏంటనేది. సో మా ఫైనల్లీ మనమైతే గునిపూడి శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు అనమాట చాలా మంది. సో మీలో ఎవరికైనా ఈ గునిపూడి శివాలయం గురించి తెలుసుంటే కింద కామెంట్స్ అయితే చెప్పండి. సో ఇక్కడ ఈ సోమేశ్వర స్వామి టెంపుల్ ఒకటే కాదు, ఇంకా కొన్ని రకాల టెంపుల్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సాయిబాబా టెంపుల్ ఇలా కొన్ని రకాలు అయితే ఉంటాయన్నమాట. ఈ గునిపూడి శివాలయం కూడా ఫేమస్ ఏమవా, మన భీమవరంలో మావుళ్ళమ్మ టెంపుల్ ఎంత ఫేమస్ అలా ఫేమస్ అనమాట. ఇది చాలా మంది కూడా వస్తూ ఉంటారు ఈ టెంపుల్ కి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటది చూడడానికి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రథం అనమాట. ఇది ఓన్లీ పండుగలు అవి జరుగుతాయి కదా ఆ టైంలో తీస్తూ ఉంటారు అనుకుంటా మేబీ. ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసేసారు. సో ఈ రథం పెట్టిన ప్లేస్ పక్కనే చెరువు కూడా అయితే ఉందన్నమాట చూడండి. సో మావ చూసారు కదా, ఇదనమాట గునిపూడి శివాలయం అయితే. చూడడానికి చాలా బాగుంటుంది మావ, ఎప్పుడైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి. సో గైస్ చూసారు కదా గునిపూడి శివాలయం, అలానే గునిపూడిలో ఉన్న ఫిష్ మార్కెట్. ఇప్పుడైతే మనం అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం అనమాట. వెళ్ళేదారిలో ఫ్రైడ్ రైస్ అవి తీసుకుని ఇంటికైతే వెళ్ళాలి. సో అక్కడైతే ఫ్రైడ్ రైస్ అవి తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇంకా మావా ఈ మిక్చర్ బండి మన భీమవరంలో బాగా ఫేమస్. మనం కొన్ని షార్ట్ వీడియోస్ లో కూడా ఈ మిక్చర్ బండి గురించి వీడియోస్ అయితే చేసాం అనమాట. మన బ్రో అయితే మిక్చర్స్ గానీ బజ్జీలు గానీ చాలా బాగా అయితే చేస్తాడు. ఎప్పుడైనా కుదిరితే ట్రై చేసి చూడండి, ఇక్కడ చాలా బాగుంటాయి. సో మనమైతే 2 మరమరాలు మిక్చర్లు అయితే తీసుకున్నాం. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి 30 రూపీస్. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఇంకా మిక్చర్స్ అవి తినడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సత్యదుర్గ ఫాస్ట్ ఫుడ్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే బాగుంటుంది మామ. లాస్ట్ టైం కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట ఫ్రైడ్ రైస్ లో. సో మనం లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు వీడియోస్ కూడా అయితే చేసాం మామ. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో మావా చూసారు కదా, మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో ఇది మావా ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా.